శ్రీ సూర్య భగవానుని కథ. సూర్యుడు కశ్యప మహర్షి మరియు అదితి దేవికి పుత్రుడిగా జన్మించాడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. సూర్యుని ప్రకాశంతోనే ఈ భూమికి జీవనం లభిస్తుంది. సూర్యుడిని పితామహుడు బ్రహ్మదేవుడు సృష్టించాడు. భార్యలు సంజ్ఞ, సంజ్ఞ, సంజ్ఞాదేవి. సంజ్ఞ దక్షుడి కుమార్తె. ఆమె సూర్యుని తేజస్సు తాళలేక తన రూపాన్ని ఛాయాదేవికి అప్పగించి తాను తపస్సు చేసేందుకు వెళ్ళింది. ఛాయ ఆ తరువాత సూర్యుని తోడు అయింది. ఛాయాదేవి, ఛాయ, సంజ్ఞా రూపంలో సూర్యునితో కలసి కొన్ని సంతానాన్ని ప్రసవించింది. ఛాయ నిజమైన రూపం తెలిసిన తర్వాత కూడా సూర్యుడు ఆమెను గౌరవించాడు. సూర్యుని సంతానం. సంజ్ఞ నుండి జన్మించినవారు మాను, వైవస్వత మను. భవిష్యత్తులో మనవాళ్ల పాలనకర్త, మనవత్వపు పితామహుడు, యమధర్మరాజు. మృతులకి న్యాయం చెప్పే దేవుడు, యమలోకానికి అధిపతి. యమున, యమునా నది, పవిత్ర నది అయిన యమున. ఛాయాదేవి నుండి జన్మించినవారు శని దేవుడు, కర్మ ఫలదాత, శనివారానికి అధిపతి. తపతి, మరో పవిత్ర నది, తప్తినదిగా కూడా పిలుస్తారు. సావర్ణి మనువు, మన్వంతరాలలో ఒకటి అయిన 8వ మన్వంతరానికి మను. రథం మరియు ఆయుధాలు. సూర్యుడు 7 గుర్రాలతో నడిచే రథంపై ప్రయాణిస్తాడు. అతని సార్ధి అరుణుడు, అతను గరుడుని ఏఓంగుడు. సూర్యుని ఆయుధం తేజస్సు, వేడి. పూజా ప్రాముఖ్యత. సూర్యుడికి ప్రతిరోజూ ఉదయం అర్చన చేస్తారు. ఆదివారాలు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేస్తారు. మకర సంక్రాంతి, రథ సప్తమి వంటి పండుగలు సూర్యునికి సంబంధించినవే.